పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆర్మీని ఒకే ఒక్క వ్యక్తి జైల్లో కూర్చొని ముచ్చెమటలు పోయిస్తున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఆ ఖైదీ నెంబర్ 804. ఇంతకీ ఆ ఖైదీ ఎవరు? మరి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు పాక్ మిలిటరీ ఆయనను చూసి ఎందుకు భయపడుతుందో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం పాకిస్తాన్ అంతా ఖైదీ నెంబర్ 804 అనే నినాదంతో మారుమోగిపోతోంది. జైల్లో కూర్చున్న వ్యక్తి పాకిస్తాన్లోని బలమైన మిలిటరీని, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాడు. ఆయన మద్దతుదారులు రోడ్డెక్కి ఖైదీ నెంబర్ 804 అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పాకిస్తాన్లో ఎక్కడ చూసినా ఇదే మాట, ఇదే పలుకు. పాటల నుంచి వేసుకున్న టీషర్ట్ వరకు అంతా 804. ఇటీవల జరిగిన T20 మ్యాచ్లో ఖైదీ నెంబర్ 804 అనే పాట దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇంతకు ఆయనెవరో ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో బలమైన మిలిటరీని సవాల్ చేసినందుకు ఇమ్రాన్ను జైలు పాలు చేశారని దేశంలో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఆయనపై సానుభూతి ప్రకటిస్తున్నారు. మేరా యార్ తేరా యార్, ఖైదీ నెంబర్ 804 అనే నినాదం పాకిస్తాన్లో ట్రెండింగ్లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ నినాదం బాగా ప్రాచుర్యం పొందింది. అటు తర్వాత ఆదివారం నాడు ఇస్లామాబాద్లో జరిగిన అతిపెద్ద ర్యాలీలో మరోమారు ఖైదీ నెంబర్ 804 నినాదాలతో ర్యాలీ మొత్తం మార్మోగిపోయింది. ఇక ఇమ్రాన్ విషయానికొస్తే గత ఏడాది కాలంగా ఆయన జైల్లో మగ్గుతున్నారు. ప్రజల నుంచి ఆయనను తప్పించినా ఆయన ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆయన జైల్లో కూర్చొని పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ను సవాల్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన జైలు నుంచి విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీలో వేలాది మంది ఆయన మద్దతుదారులతో పాటు పౌరులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో ఖాన్ పార్టీని పోటీ చేయకుండా ఈసీ అడ్డుకున్న విషయం తెలిసిందే. పాక్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇమ్రాన్ ఖాన్ 1992లో ప్రపంచ వరల్డ్ కప్ పాకిస్తాన్కు సాధించి పెట్టింది కూడా ఇమ్రాన్ ఖాన్. క్రీడాకారుడి నుంచి ఆయన రాజకీయాల్లోకొచ్చారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతికి అంతం పలకడానికి కొత్తగా పీటీఐ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. నయా పాకిస్తాన్ సృష్టిస్తానని హామీ ఇచ్చి 2018లో ప్రధానమంత్రి అయ్యారు. గతేడాది ఆగస్టు 5న ఇమ్రాన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇమ్రాన్పై పలు ఆరోపణలు గుప్పించి ఆయనను అటోక్ జైల్, తర్వాత రావల్పిండిలో అడియాల జైలుకు తరలించారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడెవరంటే ముక్త కంఠంతో అందరూ చెప్పేది ఇమ్రాన్ ఖాన్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చూస్తే ఖైదీ నెంబర్ 804 పాటలు వినిపిస్తుంటాయి. ఎక్కడ చూసినా 804 పోస్టర్లు, నినాదాలు వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లో క్రికెట్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఖైదీ నెంబర్ 804 అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు తాము ధరించిన పాకిస్తాన్ జెర్సీ వెనుక ఖైదీ నెంబర్ 804ని ముద్రించిన వీడియోలు కనిపించాయి. మరో వీడియోలో మోటార్ ర్యాలీలో ఖైదీ నెంబర్ 804 పాటలు వినిపిస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఈద్ సందర్భంగా కూడా ఖైదీ నెంబర్ 804 ఎక్కడ చూసినా కనిపించింది. పెషావర్లోని నమక్ మండీలో కస్టమర్లు 804 నంబర్లతో చేసిన లెదర్ షాండిల్స్ను ఎగబడి కొన్నారని అరబ్ న్యూస్ వెల్లడించింది. ఈ షాప్ యజమాని చాచా నురుద్దీన్ కాప్తాన్ చప్పల్ పేరుతో 804 ఫుట్వేర్ను విక్రయిస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్కున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తాను ఖైదీ నెంబర్ 804 ఫుట్వేర్ను తయారు చేశారని, కస్టమర్లు ఇదే షూస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షూస్ కొరత ఎక్కువగా ఉందన్నారు నూరుద్దీన్. గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్ పంజాబీ ఫోక్ సింగర్ మల్కో ఖైదీ నెంబర్ 804 పాటను పాడినందుకు పోలీసులు అరెస్ట్ చేశారని పాకిస్తాన్లోని దాన్ పత్రిక ప్రచురించింది. తర్వాత మాల్కో మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశాడు. ఖైదీ నెంబర్ 804 టీషర్ట్లు ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్ లాంటివి పెద్ద ఎత్తున అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్పై సుమారు 200 కేసులు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. కొన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి కూడా.
స్థానిక కోర్టు బుష్రా బీబీని పెళ్లి చేసుకున్న కేసుకు సంబంధించి ఖాన్ను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఈ వారంలోనే ఖాన్ జైలు నుంచి బయటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తోషా ఖాన్ కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రధానమంత్రిగా తనకొచ్చిన బహుమతులను తక్కువ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాగా ఆయన మద్దతుదారులు మాత్రం ఆయన బలమైన మిలిటరీని ఎదుర్కొన్నందుకు భారీ మూల్యం చెల్లిస్తున్నాడని సానుభూతి తెలుపుతున్నారు. గతేడాది ఖాన్ను అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలు మిలిటరీ అధికారులపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. గతేడాది నాడు ఇస్లామాబాద్లో ఖాన్ మద్దతుదారులు వేల సంఖ్యలో గుమిగూడి ఖైదీ నంబర్ 804ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆసిఫ్ మునీర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వెనుక 7 లక్షల మంది సైనికులుంటే ఇమ్రాన్ ఖాన్ వెనుక 25 కోట్ల మంది ఉన్నారని ఆయన మద్దతుదారులు తమ గళం వినిపిస్తున్నారు. ఖాన్కు సంఘీభావం తెలుపుతూ అమెరికాలోని హ్యూస్టన్లో ఆదివారం నాడు ర్యాలీ తీశారు. స్పెయిన్లోని అత్యంత ప్రమాదకరమైన జిల్లాలో కూడా ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ ఫ్లెక్సీలు వెలువడ్డాయి. మరి ఖాన్కు అచ్చేదీన్ రావాలని కోరుకుందాం.